కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1 సిరాజ్, A2 సమీర్లను 7 రోజుల కస్టడీకి అనుమతిస్తూ విజయనగరం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో వాళ్ళిద్దరినీ పోలీసులు నేటి నుంచి విచారణ జరపనున్నారు. ఈ మేరకు సిరాజ్, సమీర్లను ఇవాళ విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరానికి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో పేలుళ్ల కుట్ర కేసులో పోలీస్ కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. రైట్, మనం చూస్తున్నాం A1, A2 ను ప్రస్తుతం ఇక్కడ నుంచి విజయనగరం జైలుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. రమేష్, అయితే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అభియోగంపై రిమాండ్ లో ఉన్న సిరాజ్, సమీర్లను విచారణ నిమిత్తం 7 రోజులు పోలీస్ కస్టడీ అయితే అనుమతిస్తూ విజయనగరం జిల్లా అదనపు కోర్టు అయితే పిలిపించింది నిన్న. అయితే ఈ రోజు విశాఖ కేంద్ర కారాగారంలో వేరే ఉంది. ఈ రోజు పోలీసు 2 టౌన్ పోలీసులకి అదేవిధంగా ఎన్ఐఏ అధికారులకి అప్పగించే అవకాశం ఉంది. అయితే ఉగ్రమూలంలో ఉన్న విజయనగరం సిరాజు, అదేవిధంగా హైదరాబాద్ చెందిన సయ్యద్ సమీర్ కార్యకలాపాల మీద జాతీయ దర్యాప్తు సంస్థ మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు. సిరాజ్ లాంటి వారు మరొక ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న విదేశాల్లో ఉగ్రవాద భావజాలు ఉన్న యువకులతో ఉన్న దిక్కులపై కూడా ఏపీ, తెలంగాణ పోలీసులు ఇక వరంగల్, యూపీకి చెందిన కష్టమైంది కాదని సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకున్నారు. గత నవంబర్ 23 ముంబైలో వీళ్ళందరూ ఒక్కసారిగా చేరి అక్కడ మతపరమైన ఒక సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో వీళ్ళకి వచ్చిన సందేశాలు ఏంటి, ఆ రోజు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎంతమంది ఉన్నారు అని దానిని కూడా ఆ ఎన్ఐ అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో ఇవి చేస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఈ సిరాజ్ తండ్రి కుటుంబానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అకౌంట్ లో అయితే కూడా ఫీజ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిరాజ్, సమీర్ తో పాటు మరికొందరు కుట్రపడిన నిందితులు రిమాండ్ రిపోర్ట్ లో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రజల్లో భయం సృష్టించి చంపడానికి పేరుద్దాలు కొనుగోలు చేశారు, మతహింసకు ప్రణాళికలు రూపొందించారనే అభియోగాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్న వారి మీద కూడా వీళ్ళు సూచనలు పాటిస్తూ మధ్వాది స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారంటే ఒక మత మహిళను మోసపోకుండా రక్షించేందుకు దేశవ్యాప్తంగా బృందాలను ఏర్పాటు చేశారు. యువత మతోన్మాదాలను మళ్లించడానికి అవసరమైతే జిహాదీలో భాగంగా సమాచారం చేయాలని నిర్ణయించారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోలీస్ కస్టడీకి రావడం నేపథ్యంలోని మరిన్న బయటికి పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఉగ్రమూలాలో ఉన్న ఈ సిరాజ్ కి విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి ఎవరెవరితో సంబంధం ఉన్నాయి, వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు అన్న నేపథ్యంలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 7 రోజులు కస్టడీ నిమిత్తం ఇవ్వడంతో ఈ 7 రోజుల కస్టడీలోని పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళ విచారణ నేపథ్యంలోని మరిన్ని అవకాశాలు బయటికి పడే అవకాశం ఉంది. ఇవన్నీ విషయాలు మళ్ళీ బయట వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే ప్రశాంతంగా విజయనగరం జిల్లాలోని ఈ పిల్లలు కుట్రలు పడినారని చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా ఒక సజ్జనంగా మారిందని చెప్పాలా సార్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.